गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి శుక్రవారం పగలు 2:30 వరకు ఉంది। ఆ తర్వాత మరి భరణి నక్షత్రం పగలు 2:19 వరకు ఉంది। ఈ రోజున వర్జన్ రాత్రి 2 గంటల నుంచి 3:34 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 9:46 నుంచి 11:18 వరకు ఉన్నాయి। తర్వాత ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 8:45 నుంచి 9:34 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:37 నుంచి 1:23 వరకు। విజయవాడకు సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:50 రాత్రి 8:15 శుభ సమయం ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:15 రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ఇవాళ మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సౌదురార్క భాస్కరేభ్యో నమః అని చెప్పి నమస్కారం చేస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం బాగా లభిస్తుంది। రోజు కూడా అట్లాగే నమస్కారం చేయాలి, ద్వాదశ నమస్కారాలు, వాటితో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది। ఇవాళ రథసప్తమి, రథసప్తమిని ఉద్దేశించి అందరూ కూడా వాహనాలు కొనుక్కుందాం, కొత్త వాహనాలు కొనుక్కుందాం అని చెప్పి ఒక నియమంలో ఉంటూ ఉంటారు। మంచిదే, కానీ భరణి నక్షత్రంలో కృత్తికా నక్షత్రంలో వాహనాలు కొనుగోలు చేయడం మంచిది కాదు। రథసప్తమి కదా అంటారు। ఈ రథసప్తమి నాడు యాక్చువల్ చేయాల్సిన నోములు, వ్రతాలు, స్నాన విధానాలని నేను చెప్పాను మీకు। ఇంకా మన యూట్యూబ్లో ఉన్నట్టు గోచార ఫలితాలు అట్లా సేవ్ అయి ఉంటాయి, చూడొచ్చు కావాలంటే। కానీ రథసప్తమి నాడు ఈ వాహనం కొనుక్కోవడం అనేది అందరికీ కూడా ఒక అలవాటు। తొలి ఏకాదశి నాడు మరి కొత్త వర్కర్స్ని పెట్టుకున్నట్టుగా। ఏమండి, ఇక్కడ భరణి నక్షత్రం యమ నక్షత్రం, కృత్తిక అగ్ని నక్షత్రం, ఈ నేపథ్యంలో ఇది ఒక జ్యోతిష్ శాస్త్రపరంగా ఎంతవరకు సమర్థించవచ్చు అంటే అది శాస్త్ర సంబంధమైన విషయం కాదు। ఆచారాలు శాస్త్రాన్ని కానీ వేదాన్ని కానీ అనుసరించకపోతే వాటిని బైపాస్ చేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, ఓవర్లుక్ చేసి। మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క మరి ఏదైతే ఈ అంశం మనం ప్రస్తావన చేస్తాం వాహనం కొనుగోలు అనేది, ఇవాళ రోజున చూస్తే భరణి కృత్తిక నక్షత్రాలు ఉన్నాయి। ఒక్కోసారి అశ్విని నక్షత్రం వస్తుంది, అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, కానీ భరణి కృత్తికల్లో మాత్రం అది పనికిరాదు। మరి నోములు, వ్రతాలు ఇలా రథసప్తమి ఆశ్రయించి ఆరంభం చేస్తున్నారు కదంటే 100% దాన్ని మీరు అనుష్ఠించవచ్చు అక్కడ। అప్పుడు భరణి నక్షత్రం కృత్తిక నక్షత్రం సంబంధం లేదు, రోహిణి నక్షత్రం నాడే అదే భరణి రథసప్తమి నాడే కొత్త నోములు కూడా పడతారు, వాటికి తారాబలాలు చూడాల్సిన అవసరం లేదు। నోముల విషయంలో ఎప్పుడు కూడా తారాబలాలు ఉండవు, కొన్ని నోములకే ఉంటాయి। ఇట్లా రథసప్తమి నాడు నోములు పట్టే వాళ్ళకి ఈ యొక్క మరి తారాబలాల సంబంధంగా ఏమీ ఉండదనే విషయాన్ని మీరు గమనించుకోవాలి। మరండి ఇక్కడ ఈ రోజున్న గ్రహచారం రీత్యా మనం భరణి కృత్తిక నక్షత్రాల సందర్భంలో కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఇవాళ మంచిది కాదని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం పరిశీలిస్తే కుంభంలో మరి రవి శని ఇద్దరు ఉన్నారు, గురువు చంద్రుడు మేషంలో, అలాగే బుధ కుజ శుక్ర వాళ్ళు మకరంలో, రాహు మీనంలో ఉన్నాడు, కేతు కన్యలో ఉన్నారు। ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। మేషరాశి, ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సజావుగా నడుస్తూ ఉంటాయి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది। అన్ని పనులు కూడా మరి చాలా బాగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి। వృషభ రాశి,
ఇవాళ రేపు ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కలుగజేసుకోకుండా ఉండాలి. సహజంగా మిగతా గ్రహాలు బాగున్నాయి, కానీ కేవలం ముఖ్యమైనటువంటి మానసిక కారకుడు, దేహకారకుడు, బుద్ధికారకుడు, ధనకారకుడు అయినటువంటి గురుచంద్రులు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్న కారణంగా ఇవాళ మీరు ఏ పని ఎలా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా చేద్దాం అనేటువంటి విషయంలో కొంచెం అనుకూలతకి దూరంగా ఉండే అవకాశం వస్తుంది. తద్వారా మరి చికాకులు పడే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు కొంచెం ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మిథున రాశి. ఇవాళ మీరు మ్యాక్సిమం రేపు ఎల్లుండి చేయాల్సిన పనులు కూడా కొన్ని అడ్వాన్స్గా చేసుకోవడం మంచిది అని చెప్పేసి మీకు ముందుగా సూచిస్తున్నాం. మరి తర్వాత మరి ఇవాళ గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. రేపటి నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు రేపు ఎల్లుండి ఉండే అవకాశం ఉంది. కారణం చంద్రుడు వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి మీరు రేపు ఎల్లుండి ముఖ్యమైన ఇంపార్టెంట్ వ్యవహారాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి వాయిదా తీసుకోవడం లేదా వాటిని వాళ్ళు కొంత పని పూర్తి చేసుకోవడం అనేది చాలా ఆవశ్యకత ఉంటుంది అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఇవాళ గ్రహస్థితి బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కర్కాటక రాశి. అన్ని పనులు కూడా సజావుగా నడుస్తాయి. అడ్డంకులు ఉంటాయి, ఉన్నా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అష్టమంలో శని, రవి, సప్తమంలో కుజుడు కదా. ఆరోగ్య విషయంలో మరి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరి మీరందరూ కూడా ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. తర్వాత సింహరాశి. సింహరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా బాగానే ఉంటాయి. ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా ఆలస్యంగా పూర్తి చేసుకుంటారు, కానీ సవ్యంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ప్రదర్శించకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి తెలివి ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కానీ పనులు పూర్తయ్యే విషయంలో కొంచెం ఆలస్యం చోటు చేసుకుంటుంది. కొంచెం అవగాహన లోపాలు చోటు చేసుకుంటాయి. మొత్తం మీద అన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ అవకాశం ఉంటే ప్రాతకాలంలో ఒకసారి ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసుకుని బయటకు వెళ్ళడం ద్వారా కొన్ని మంచి ఫలితాలు వస్తాయి. కన్యారాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. అద్భుతమైన గ్రహచారం, ఎక్కడ ఇబ్బందులు లేవు. అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. గౌరవ మర్యాదలు బాగుంటాయి. కుటుంబం విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వసతులు బాగా చేకూరుతాయి. రుణ సంబంధమైనటువంటి సమస్యలకి పరిష్కారం వెతుకోగలుగుతారు. సమస్యలకి ఇవాళ మీరు పరిష్కారాలు వెతకగలుగుతారు. తద్వారా అన్ని విధాలు కూడా ఆరోగ్యం కూడా బాగుండి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అద్భుతమైన గ్రహచారం ఉంది, కానీ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ రోజున అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాలని పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. అందరూ కూడా మీకు బాగా సహకారం చేస్తారు. మీ పనులన్నీ కూడా మీకు చక్కగా నడుస్తూ ఉంటాయి. మీరు అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. ఇంకా కొద్ది రోజులు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏంటంటే ఇంకా మీకు
లగ్నంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహాలే. వీళ్ళు మందగమనంగా మిమ్మల్ని నడిపించే ఏర్పాటు చేస్తారు. కొంచెం మానసికంగా అవరోధాలు ఇస్తారు. చిన్న చిన్న చికాకులు తీసుకొస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆలోచన సరిగ్గా రానేయకుండా చేస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి ఇవాళ రేపు వెళ్ళండి 3 రోజులు కూడా మరి గ్రహచారం అనుకూలం తక్కువగా ఉంది. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మరి మీరు ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మీరు మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మీన రాశి వాళ్ళంతా బాగున్నట్టుగా ఉంటుంది. కొన్ని విషయాలు బాగుంటాయి, కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలను చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.